హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా బ్లాగ్స్. ఈరోజు నేను మీకు పెసరపప్పు ఎలా చేస్తారు, ఇంతకుముందు రోజుల్లో మన అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు మీకు చూపిస్తాను. ముందుగా మనం కట్టెల పొయ్యి మీద పెసలు వేయించుకోవాలి. బాగా అంటే ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకొని చల్లార్చి విసురుతారు. ఈ రోలు ఉంటుంది, దాంట్లో విసురుకొని బద్దలుగా చేసుకొని దాన్ని మనం కూరల్లో వాడుకోవచ్చు. చూపిస్తాను. అంతేకాకుండా ఈరోజు మీకు మా అమ్మమ్మతో మాట్లాడిస్తాను. ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అది కూడా నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. అమ్మ, ఎందుకు పెసలు వేయిస్తున్నావు నువ్వు? పెసలు ఇంతకుముందు రోజుల్లో పెద్ద కుండ ఉండేది, అది మంగళం చేసుకునేది. ఆ మంగళంలో వేయించుకునేది. మంగళంలో వేయించుకుంటే ఎంత బాగుంటాయో పెసలు. సంవత్సరానికి చాలా తీసుకొచ్చుకొని ఉప్పు చేసుకొని డబ్బాలు పోసుకుంటే అంత ఆరోగ్యం ఉండేది. పెసలు ఇప్పుడు ఏం చేయాలి? వీటిని వేయించుకొని ఇసిరి దంచి తిరిగి ఉప్పు చేసి డబ్బా పోసుకుంటే ఒంటికి మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. చలవా ఇప్పుడు అట్లా డైరెక్ట్గా మనకి పెసరపప్పే బయట దొరుకుతుంది కదా, ఇదంతా చేస్తే ఏం యూజ్ ఉంటుంది మనకి? దీనంత ప్రయోజనం రాదు. దీనంతా అంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా వేయించి పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుందా నిల్వ? పెసరపప్పు చేసుకోవచ్చు, గుగ్గిళ్ళు ఉడకబెట్టుకోవచ్చు, మొలక చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు. పచ్చి పెసలతో పచ్చి పెసలు ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంత వేయించుకున్నాక అన్ని కూరల్లో వేసుకొని చేసుకోవచ్చు. పత్తి బీరకాయ, అరటికాయ, మనం పండగల్లో అరిసెలు చేసుకుంటే పప్పు వేసి నెయ్యి వేసుకొని అంత ఇదిగా ఉంటుంది కదా, అందరూ చేయలేదు, చేసుకోవాలి. అది అట్లా చాలా చేసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చు. ఆరోగ్యం మంచిది. ఫస్ట్ వేయించుకొని బాగా వేయించుకొని ఆరబెట్టుకొని విసురుకోవాలి. విసురుకుంటే పప్పు అయిపోతుంది. ఆ పప్పుని మనం అన్ని కూరల్లో వాడుకోవచ్చు. కొనుక్కోకుండా డైరెక్ట్గా ఇదే వాడుకుంటూ ఉండదు. బాగుంటుంది. పప్పు టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. పసికిళ్ళు కావిర్లు వచ్చినా ఈ పప్పు కానీ వాడుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఇలా ఒట్టి పెసరపప్పైనా ఇంకా వేరే పప్పులు అట్లా ఏమేమి చేస్తుంటావు నువ్వు? కందిపప్పు చేసుకుంటాం. కందులు కూడా ఇలాగే కందులు కొనుక్కొని వేయించుకొని పప్పు ఆడించుకొని చేసుకుంటాం. అవి ఈ 4 నెలలకు ఒక సూర్య వేయించి పోసుకోవచ్చు. అవి 6 నెలలకు ఒక సూర్య వేయించుకొని పోసుకుంటే పురుగు పట్టదు, కాదు. మనం దీన్ని నూనెకి పెట్టుకొని ఉంటే 6 నెలలైనా ఇది కూడా అట్లే బాగుంటుంది. ఇంకా మనం మినపప్పు కూడా వాడతాం కదా, పొట్టుపప్పు, అది కూడా బలమే. కానీ అవి వేయించుకోవద్దు, డైరెక్ట్గా ఆడించుకొని చేసేసుకోవచ్చు. ఇసురుకొని ఎండపోసుకొని ఇసురుకొని చేసుకుంటే మితువుగా ఉంటుంది. దోశ కానీ ఇడ్లీ కానీ ప్రతిది కూడా. ఇంతకు ముందు రోజుల్లో అందరు ఈ పప్పులు తిని బలంగా ఉండేవాళ్ళు. ఈ రోజులు అంతా ఫ్యాషన్ అయిపోయి బయట పప్పులు తెచ్చుకొని తినేసుకోవాల్సి వచ్చింది. సుఖపడిపోయినారు జనాల ఆరోగ్యాలు పాడు చేసిపోతున్నాయి. మునుగు చేయాలంటే మురమురాలు మునుగులు అవి నానబోసి ఆరబోసి తెల్లవారి ఇసిరి పుట్టంతా పోద్ది. అప్పుడు బియ్యం వేయించుకొని అవి వేయించుకొని ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు మనం వీడియో తీసి పెడతాం, అందరు చూస్తారు. నిన్న మినప్పప్పు విసిరారు, అది ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నిన్న మినప్పప్పు విసిరారు, మినుములు అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయి. మినప్పప్పు పట్టు ఉంది, బాగా నానేస్తే పట్టు కూడా పోతుంది. చూడండి పప్పు అట్లాగే ఉంది, బద్దలుగా ఇసిరేది. ఈరోజు మీకు పెసలు ఎట్లా ఇసురుతారు అది కూడా చూపిస్తాను వీడియోలో. మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది.
పెసల్ని బాగా విసురుకున్నాక పప్పు అవుతుంది. నేను విసిరేది క్లిప్ మిస్ అయింది, సో డైరెక్ట్గా విసురుకున్నాక చూపిస్తున్నాను. ఎలా ఉందో చూడండి.